ఇదిగోండి ఒక జగ్ అయితే చేసేసాను. సూపర్ టేస్ట్ ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. నేనా వీడియో తీసేస్తున్నావా? అదేంటి ఈసారి అన్నయ్య రావాలి కదా, నువ్వు పట్టుకుని వచ్చావే. ఓహో, నీకు అప్ చెప్పాడా చిన్నోడు? మా చిన్నోడు పుట్టినరోజు అండి. అయితే నేను ఇంకా ఇంట్రో చెప్పలేదు కదా. విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు మా చిన్నోడు పుట్టినరోజు అన్నమాట. వాడి కోసం అని సేమియా ఖాయమని వాళ్ళ చెల్లి ఆర్డర్ చేసింది. వాడు చేయలేదు, సరేలే అని మళ్ళీ వాడిని కూడా అడిగాను, చెయ్యమ్మా అన్నాడు. అన్నయ్య పుట్టినరోజు కదా అని. అంటే స్వీట్ ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటామండి ఇంట్లోని, లేదంటే సేమియా తక్కువ తింటారు పిల్లలు. ఈరోజు పని కట్టుకుని అడిగారు, ఇంకా అడిగిన తర్వాత చేయకుండా ఎలా ఉంటాను, అందుకని సేమియా చేస్తున్నాను అనమాట. సేమియాకి ముందుగా కావాల్సినవి మీకు తెలిసిందే కదా, కాబట్టి నేను ఇంకా ఏం చూపించట్లేదు. ఈరోజు ఇంకా నాన్ వెజ్ కూడా లేదు పాపం వాడికి, ఎందుకంటే ఈరోజు వారం అన్నమాట. కాబట్టి పుట్టినరోజుకి ఇంకా నేను నాన్ వెజ్ లేదు కాబట్టి సాయంత్రం ఏదైనా చూడాలండి ఏం చేయాలన్నది. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు నెయ్యి వేసి జీడిపప్పు అది వేసేసి సేమియా కాసేస్తాను. ఈ పూట అయితే పుట్టినరోజు కదండి, ఒక పక్కన సేమియా అవుతుంది, త్వరగా వంట చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. కూర నూనె వేస్తున్నాను. కూర ఈ పొయ్యి మీద చేసేసుకుందాం. సారీ, పొయ్యి అంటున్నాను, నిజంగా చెప్పాలంటే ఇది పొయ్యితోటే సమానం అండి. మీకు తెలుసు కదా, అగరవాల్ది మల్టీ కుక్కరు ఇంతకుముందు కూడా షేర్ చేసుకున్నాను మీకు. ఇదిగోండి ఇక్కడ మనకి లోలో ఉంది కదా, ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెడుతున్నాను. మనకి కూర కూడా చేసేసుకోవచ్చు అండి, మీడియం హై లో ఉంటుందన్నమాట. అంటే మన గ్యాస్ స్టవ్ ఎలా అయితే కంట్రోల్ చేస్తామో అలాగే ఇది కూడా అంతేనండి. రైస్ కుక్కర్ కూడా ఇది రైస్ కుక్ చేసుకోవచ్చు, కూరలు కానీ మల్టీ కుక్కర్ అన్నమాట. ఇది చక్కగా 3 లీటర్స్ కుక్కర్ అండి, 1 ఇయర్ వారంటీ ఉంది. మనం ఈజీగా చేసేసుకోవచ్చు, హ్యాపీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది అన్నమాట. పని ఫినిష్ అయిపోవడంలో ముందు ఉంటుంది ఇది. వంటగదిలో ఇలాంటిది ఒక రైస్ కుక్కర్ పక్కన పెట్టేసుకుని ఇలాంటిదిగో సేమియా చేసుకున్నా, 2 పొయ్యిలు అది ఉందనుకోండి, ఇది 3వ పొయ్యి అనుకోండి, అంత బాగా ఉపయోగపడుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడైతే నేను కూర పొయ్యి మీద వేసేస్తున్నాను. నూనె కొంచెం ఇప్పుడే కదా ఆన్ చేశాను, కాగిన తర్వాత చూపిస్తాను మీకు. తిప్పుతున్నావా? ఇదిగోండి చూసారా, ఇందాక నూనె పోసాను కదా, ఇంకా తర్వాత వీడియో షూట్ చేద్దాం అనుకుంటే వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటున్నారండి. హారిక వచ్చింది కదా అని ఇప్పుడు తీయమన్నాను. చూడండి మనకు పొయ్యి మీద ఉడుకుతున్నట్టే. నేను ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టి ఉల్లిపాయలు అయితే మగ్గబెడుతున్నాను. కొంచెం సముద్రం ఉప్పు కూడా వేసేసాను. పిల్లోడికి ఇంకా వెజ్ కాబట్టి జీడిపప్పు ములక్కాడ కర్రీ వండుదాం అనుకుంటున్నానండి. ఇంకా నీ పుట్టినరోజుకి నాన్ వెజ్జే కదా, పాపం వాడికి పాపం సోమవారం వచ్చింది. సండే వీడియోస్ వస్తాయిలే, ఇది కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తాము, వరుసగా వస్తాయి కదా మరి. అదిగోండి అవుతుంది. జీడిపప్పు టమాటాస్ కూడా వేస్తే సూపర్ ఉంటుంది. టమాటాస్ కూడా వేస్తే బాగానే ఉంటుంది. అయిపోయింది, ఇవాళ త్వరగానే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. జాగ్రత్త కాలుతుంది. అదిగోండి ములక్కాడలు వేసేసాను, హై ఫ్లేమ్ మీద పెట్టాను. ఇందాక బాగా ఏగిపోతున్నాయని లోలో పెట్టేసాను. ఇదిగోండి కొద్దిగా పసుపు వేసాను, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే జీడిపప్పు నానబెట్టేసి మనం వండుకుంటే అచ్చంగా పచ్చిపప్పు టేస్ట్ వస్తుంది అన్నమాట. జీడిపప్పుని నానబెట్టేసుకుని ఒక 2 టైమ్స్ కడిగేసి పక్కన పెట్టాను, అది కూడా వేసేసుకుంటున్నాను. ఏం సినిమా చూస్తున్నారేంటి? అషం బుష్ అని వస్తుంది సౌండ్. నిన్న చూసాం కదా డాడీ నేను రష్మి మూవీది, అది మళ్ళీ డాడీ ఆ సగం సినిమా పెట్టి వదిలేసు, నాకు ఇప్పుడు క్యూరియాసిటీ ఉండట్లేదు, చూద్దామని అన్నారు. పెడితే అది చూడొచ్చు ఒకసారి. కారం తక్కువ వేస్తున్నానండి, ఎక్కువ కూర కాదు కదా. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేస్తున్నాను, మనం ఇంట్లో ఆడపెట్టుకున్న మసాలా పొడేనండి. అలాగే కొంచెం ధనియాల పొడి కొద్దిగా. వంటగదిలో ఇంకా ఇది ఎండాకాలం అంతే అలాగే ఉంటుంది, ఇంకే ప్రాణాలంటే ఇంకంతే. కానీ ఈ ఇయర్ బాగా ఎక్కువ, చాలా ఎక్కువ. వర్షాలు కూడా ఎక్కువే అంటున్నారు, మరి చూడాలి ఈ సంవత్సరం వర్షాలు ఎలా పడతాయో. ఇదిగోండి
వేగుతున్నాయి కదా, ఇంకా వాటర్ పోసేయడమే. కాసేపు అలా మగ్గ పెట్టేసి, ఇందాక బాగా ఇంకా బాగా హీట్ అయిపోయిందని లోలో పెట్టేసాను కదా, కొంచెం టెంపరేచరు తగ్గిందన్నమాట. సేమియా కూడా అయిపోయింది. అయిపోయింది. షుగర్ వేసేస్తాను. అంటే వేసేస్తారు కొందరు, అంటే ఒక 10 నిమిషాల ముందు ఇరిగిపోకుండా, అంటే కొంచెం పులుపు ఏమైనా తగిలింది అనుకో షుగర్లో, పాలు ఇరుగుతాయి కదా. పులుపు రాదు కానీ నిలమున్న షుగర్ అయితే అలా వస్తుంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఇంకా వేగింది. వాటర్ పోసేసి మూత పెట్టేస్తున్నాను. సరిపోతుంది వాటర్. హై ఫ్లేమ్ మీద ఉంచి తర్వాత మీడియంలోకి మారుస్తానండి. సేమియా అయిపోయిందండి. పుట్టినరోజు బాయ్కి దేవుడి దగ్గర పెట్టుకోమని ఇచ్చేసి వాడిని కూడా కొద్దిగా టేస్ట్ చేసామంటే చిన్న గట్టి తీసుకొస్తుంది. ఇదిగోండి మా ఇంట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతమంది ఉన్నమాట. ఇంకా అందరికీ సేమియా ఇచ్చేస్తాను. తను కూడా దేవుడి దగ్గర పెట్టేసుకుని దండం పెట్టేసుకున్నాడు. ఇంకా ఇవైతే ఇంకొకరికొకరిగా అందించేస్తాను అనమాట. ఇదిగోండి ములక్కాడ ఇగురైతే రెడీ అయిపోయింది. ములక్కాడ జీడిపప్పు అన్నమాట. పిల్లలకి పెట్టేస్తున్నాను, వాళ్ళు బయటికి వెళ్తానన్నారు. ఈ లోపల తినేస్తారని చెప్పేసి ముందు వాళ్ళకి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా పెరుగు కూడా ఉంది. సాయి రండి చేసేయండి, ఇంకా భోజనాలు అయిపోయాక మళ్ళీ కలుస్తారు. ఇంకా పిల్లలు బయటికి వెళ్ళారండి, ఎండలో పడి వస్తున్నారు. ఇంకా సరే అని చెప్పేసి బనానాస్ అయితే ఉన్నాయి. వీళ్ళు అంటిపండు తిని కన్నా జ్యూస్ కింద అయితే ఇష్టంగా తాగుతారు. కాబట్టి నేను ఇప్పుడు అంటిపండు జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. రాజమండ్రి సైడ్ వెళ్ళారన్నమాట అండి, చిన్న పని ఉండి. ఒక 2 అంటిపళ్ళు తీసుకుంటున్నాను ఈ జార్లోకి. పెద్ద మిక్సీ గిన్నె కూడా ఉందండి, ఒకేసారి చేసేసుకోవచ్చు. కానీ ఇదైతే ఈజీగా ఉంటుందని ఇలా చేసుకుంటున్నాను. షుగర్ వేసాను కొద్దిగా. యాలక్కాయ మీకు ఇష్టం అయితే ఇవి చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుందని నేను వేస్తాను అన్నమాట. ఇదిగోండి ఒక యాలక్కాయ అయితే వేసాను. అలాగే ఐస్ క్యూబ్స్ పొద్దుటే పెట్టుకున్నాను అనమాట. ఇలాగా అంటే ఐస్ క్యూబ్స్ అయితే పొద్దుటే ఇంకా వేసేసుకుని నీళ్ళు పట్టేసుకొని క్యూబ్స్ తీసేసుకుని ఇందులో పెట్టుకుంటే బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కలితే అప్పుడు జ్యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇలా చూపించమ్మా. ఇదిగోండి పాలు వేస్తున్నాను. ఇదిగోండి 2 అంటిపళ్ళు జ్యూసు మనకి ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఒక గ్లాస్లోకి వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా దీనికి ఒక మూత ఉంటుంది, పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పిల్లలు వచ్చాక తాగుతారు. ఈ లోపల మేము కూడా ఉన్నాం కదా, మా హారిక తీస్తుంది అనమాట. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు. హారికకి వేసేస్తాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. హారికకి గ్లాస్లో పోసేసి ఇచ్చేస్తాను. లేదా హారికకి హార్లిక్స్ కూడా వేసాను. యాలక్కాయలు వేసాను కదా, వడకట్టుకోవచ్చు కూడా, కానీ బాగా మెత్తగా అయిపోయింది. హారిక టేస్ట్ చేసి చెప్తుంది అన్నమాట ఎలా ఉందో ఏంటనేది. ఏదో తీసుకో. ఐస్ క్యూబ్స్ ఏనా ఇంకొన్ని? ఓకే చూడు, ఇప్పుడు నీకు కూలింగ్ సరిపోతుంది. బాగుందా? యాలక్కాయల ఫ్లేవర్ నచ్చిందా? లేకపోతే అన్నయ్యలకు కూడా వేస్తాను, నీకు నచ్చిందంటే వాళ్ళకే నచ్చుతుంది. బాగుందా? ఈ సమ్మర్ వచ్చిందంటే జ్యూసులు అంటే ఇంకా చక్కగా పిల్లలు తాగుతారండి. ఇలాగ తినమంటే తినరండి. మా సాయిరం పరిశ్రమ మరి ఇంకా వాళ్ళకి మెత్తగా వెళ్ళిపోవాలన్నమాట నోట్లోకి, స్మూత్గా ఓల్చుకుని తినాలంటే బద్ధకం. ఇదిగోండి ఒక జగ్ అయితే చేసేసాను. సూపర్ టేస్ట్ ఉంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
చాలా చాలా బాగుంది. సూపర్ టేస్ట్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి హార్లిక్స్ కూడా వేస్తున్నాను ఇందులో, అలాగే షుగర్ కూడా. ఒక యాలక్కాయ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఐస్ క్యూబ్స్ వేసి చేసేస్తాను. ఇదేండి నేనైతే జ్యూస్ చేసేసాను. ఇంకా కూడా జ్యూస్ చేసేసి జారు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఆ జారు మనం చేసేసుకుని బాటిల్ పైన మూత వస్తుంది అన్నమాట. మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వాళ్ళు రాగానే వాళ్ళకి ఇచ్చేయడానికి బాగుంటుంది. ఇదండి ఈ రోజు అయితే. ఎలా ఉంది జ్యూస్? హారిక నువ్వు టేస్ట్ చేసావు కదా, బాగుందా? చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.